నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును, నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎదురుండగా సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలు ఉన్నామంటే కేవలము నీ కృపా. ఈ మంచితనము లేకున్నాను, ఈ మంచితనము లేకున్నాను, కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. కేవలము నీ కృపా, మెతుకులు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతో నిరక్షణ నిచ్చావు నా ప్రియుల వలన, తానే కాదు జీవితమంతా రుణసుడను, నీ అంతే నిత్యము అతిశయము నీ కృపా,
నీ కృపా ఆకాశములన్నీ నిశ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశములన్నీ నిశ్చైనది నీలో వాహన ఉన్నాయంటే నీను కృపాదానమే బలము గలము ఉన్నాయంటే నీను కృపాదానమే తీయనదానాలు నీకున్నాను కృపాపేక్షయే నా ఎడలా జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించిన తరతరములకు నీ విశ్వాసతను నీ ప్రచురింతును నీ కీర్తించిన తరతరములకు నీ విశ్వాసతను నీ ప్రచురింతును నీ విశ్వాసతను నీ ప్రచురింతును నీ విశ్వాసతను నీ ప్రచురింతును. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. భయం లేదన్నాము భయము లేదన్నాము నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా మానవుని నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు మానవుని నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు
ఇచ్చి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగువయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగువయ్యా. కృపదలంచగా మేలు యోచించగా, కృపదలంచగా మేలు యోచించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలను అడవులలో నారులను నన్ను ప్రవహించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టుకొని ప్రభు నామాన్ని కనపడతాం. రాజువయ్యా హల్లెలూయా
యేసయ్యా 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 ఆత్మీయులను అవమానించగా అన్యులను అపహసించగా అతని వైపుగా రాజువయ్యా హల్లెలూయా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 చెప్పండి కూడా ప్రభు నామాన్ని సల్లిద్దాం. రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉన్నతమైన నామాన్ని ఘనపరుస్తూ సన్నుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, మహిమోన్నతుడా, నమ్మదగిన దేవ, ఆకాశము భూమిని దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవ, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహాగణుడా, నీకు వందనాలు. మమ్మల్ని ఏలువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితాలలో ప్రభువా చాలిన మేలులను చేయువాడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కరుణా కటాక్షములు కలిగిన దేవ, అయ్యా మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును అని చెప్పిన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు, 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 ప్రేమ కలిగిన మహా గొప్ప తండ్రి, నా రాజా. అయ్యా మా జీవితాలకు తగిన మేలులను చేస్తున్న దేవా, నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం. ఆధారం ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలము, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలము, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబములు కలతేమి లేదు, ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబములు కలతేమి లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది.
యేసయ్యా సమాధానం కొలువైనది, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. నాకు ఆధారం నీవే యేసయ్యా, కాలాలు మారిన కష్టాలు తీరిన, అయ్యా కారణము నీవే ప్రభువా. మమ్మల్ని ఆదరించువాడా, మమ్మల్ని పోషించువాడా, మమ్మల్ని నడిపించువాడా, కృప చూపించు దేవా. అయ్యా నీ ఆత్మవర్షము కుమ్మరించండి అయ్యా, నీ జల్లును మా మీద కురిపించండి నాయన. నిరంతరము నీ ఆత్మ సన్నిధితో మమ్మల్ని నింపండి నాయన. మోషే ఎదుట నడిచినట్లు, యెహోషువ ఎదుట నడిచినట్లు, ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలులను విడిపించిన ఆయన వారిని నడిపించే క్రమంలో వారి ముందల మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా నువ్వు నడిచిన యేసయ్యా. బండ చీల్చబడింది మేము చూస్తున్నాం. ఆ కాలుచున్న జీవనదిని మా మధ్యన ప్రవహింపచేయండి. మా కడుపులో నుండి జీవ జల నదులను ప్రవాహము ప్రవహింపచేయండి అయ్యా. నీ కృప మా మీద ఉంచండి యేసయ్యా. నీ సన్నిధి నుంచి మేము ఎక్కడికి పారిపోగలమయ్యా. ఇష్మాయేలు మరణముతో కొట్టుమిట్టాడుతూ వేదనతో అయ్యా ఉన్నప్పుడు అతని ప్రార్థనను ఆలకించిన దేవా, మా ప్రార్థనను విన్నపాలను ఆలకించువాడానికి స్తోత్రములయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలమేసయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు నీవు కాబట్టి నీ సింహాసనం ఎదుటకు వచ్చి ఉన్నామయ్యా. నీ సింహాసనం ఎదుటకు వచ్చి ఉన్నామేసయ్యా. నమ్మదగిన దేవుడవు నీవు. జటిలమైన త్రోవలలో అయా తండ్రి నాయన మమ్మల్ని నడిపించువాడు. వంకరి మార్గాలను తిన్నవిగా చేసే దేవుడవు నీవు. సృష్టికర్త శిరస్సు వచ్చి వినయముతో, విధేయతతో అయ్యా విరిగి నలిగిన హృదయముతో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నీవు తప్ప ఇంకా వేరే దేవుడు మాకు లేదయ్యా. నీకే స్తోత్రములయ్యా. నిన్ను నమ్మినట్లు మేము ఇంకెవరిని నమ్మలేదేసయ్యా. మా దేవుడవు నీవే. పూజిస్తాం, ఘనపరుస్తాం. మా జీవితాలలో నువ్వు చేసిన మేలులు చాలయ్యా. ఇంకా నువ్వు చేస్తావని నమ్ముచున్నాం యేసయ్యా. నీ కను దృష్టి మా మీద ఉంచండి. నువ్వు చూస్తున్నావనే విశ్వాసము మాలో పుట్టించండి. నీ చెయ్యి మమ్మల్ని తాకుతుందన్న విశ్వాసం మాలో పుట్టించండి. నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నా దేవుడు నమ్మదగిన వాడని మేము విశ్వాసం ఉంచినట్లు నాయన విశ్వాసాన్ని మాలో పుట్టించండి అయ్యా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటున్నావు. ఆకాశ పక్షులు వచ్చి అక్కడ చేరుతాయి అంటూ మా విశ్వాసం అనేక మందికి మేము చెప్పి క్రీస్తు యందు ఉన్న నీ విశ్వాసము నిరీక్షణ వ్యర్థము కాదని అనేక మందిని నీ వైపు తిప్పుటకు కృపను అనుగ్రహించయ్యా. ఈ గ్రామాన్ని దర్శించు, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలను దర్శించు. ఈ రాత్రికాల సమయమున ఈ సత్య సువార్తను అయా చేత పట్టుకుని ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉండగా ఈ సువార్త అంధకార సంబంధమైన ప్రతి మనోనేత్రాన్ని తెరచినట్లు మార్గాన్ని తెరవండి నాయన. అంధత్వాన్ని తొలగించండి,
గుడ్డితనాన్ని తొలగించండి, అజ్ఞానాన్ని తొలగించండి, బుద్ధిహీనత నుంచి విడుదలను దయచేయండి, పాపము నుంచి విడుదల దయచేయండి ప్రభువా. విమోచకుడా, విమోచించువాడా, రక్షించువాడా, మీకే కృతజ్ఞతలయ్యా. అయ్యా తండ్రి, నీ కృప సమస్తము అయ్యా తండ్రి ఎల్లవేళలా మాతో ఉంచండి అయ్యా. నీ పాదాల దగ్గర అయ్యా ఇటు రీతిగా నిన్ను కూడి నిన్ను ఘనపరిచి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మిమ్మల్ని కీర్తిస్తున్నాం. సంఘముగా మేము మిమ్మల్ని కీర్తిస్తున్నాం యేసయ్య. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తున్నాము రాజా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, స్థితిగతులను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎల్లవేళలా నీ పాద సన్నిధానములో నమ్మకముగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పాద సన్నిధానములో ఉన్న మనమందరము కూడా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా దేవుని సన్నిధానంలో ఉన్న మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి స్వస్థత ఇస్తుంది, దేవుని మాట మనకి శక్తిని ఇస్తుంది, దేవుని మాట మనకి అద్భుతాలు చేస్తుంది, దేవుని మాట మనకు రక్షణను కలుగచేస్తుంది, దేవుని మాట మన ఎముకల్లో మూలుగుల్లో బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు దేవుని యొక్క గొప్పతనము కోసం మనం తెలుసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క గొప్పతనము కోసం మనం తెలుసుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు. యెహోవా ఇజ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క గొప్పతనము, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను. ఆయన చిన్నవాడు కాదు, ఆయన మానవుడు కాదు, ఆయన గతించిపోలేదు, లేకపోతే ఆయన మానవుడుగా అంతరించిపోలేదు. కానీ యుగ యుగములకు దేవుడు, తరతరములకు దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండువాడై ఉన్నాడు. ఆమేన్. ఇంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం. దేవుడు ఎంతో గొప్ప ఆతిథ్యతను మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా దేవుని యొక్క గొప్పతనం ఎక్కడ మనకి కనిపిస్తుంది అంటే, మానవునిగా ఆయన శక్తి సామర్థ్యాలను మనకు ఉన్న జ్ఞానముతో మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉండి ఉన్నది. ఆమేన్. సృష్టి మీద అధికారం. ఒక మనిషి మీద నాకు అధికారం ఉండొచ్చు, నా పిల్లల మీద నాకు అధికారం ఉండొచ్చు, లేకపోతే నా స్టూడెంట్స్ మీద నాకు అధికారం ఉండొచ్చు, కానీ సముద్రం మీద నాకు అధికారం ఉండదు, తర్వాత పర్వతాల మీద నాకు అధికారం ఉండదు, చెట్లు చేమల మీద, అడవుల మీద, జంతువుల మీద నాకు అధికారము అంటే వాటిని నేను శాసించలేను. అవి ఒకవేళ నేను శాసించిన అవి జరగవు. సూర్యుడు ఆగిపో, లేకపోతే చంద్రుడు ఆగిపో, లేకపోతే నక్షత్రాలు రాలిపోండి అని అంటే మానవుని మాట
అంత శక్తివంతమైనది కాదు. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన సృష్టి కంటే పైన ఉన్నవాడు, అధిక శక్తి కలిగిన వాడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయన గొప్పతనము అది. ఆయన బలశౌర్యము కలిగిన దేవుడు. అందుకని ఇక్కడ మనము వాక్యము సెలవిస్తా ఉంది, యెహోషువ 10:13లో, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. ఆమేన్. ఎప్పుడు అయితే యెహోషువ ప్రార్థన చేశాడో, దేవుడు ఆ యుద్ధములో దేవుడు ఆ సూర్యుడిని అక్కడ ఆపివేయాలనుకున్నాడు. దేవుడు సూర్య చంద్రుడితో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక నరుని యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మహా అద్భుతం జరిగిస్తున్నాడు. అమోరీయుల మీద దేవుని ప్రజలకు విజయం ఇవ్వాలనుకున్నాడు. యుద్ధం చేయడం ప్రారంభించాడు. అయితే యుద్ధము కోసము, నరుని యొక్క ప్రార్థన కోసం తర్వాత తెలుసుకుందాం. దేవుని యొక్క గొప్పతనము, సృష్టి మీద ఆయన అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆమేన్. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 5వ వచనములో మనం చూస్తే, మన ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. చక్కటి పాట రాస్తా ఉన్నాడు భక్తుడు. కీర్తనకారుడు అంటున్నాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అన్నట. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన ఎవరు పట్టుకోలేరు. ఆ జ్ఞానాన్ని మనం ఎవరము పట్టుకోలేము. ఈరోజు మనం నాసాన్ని చూస్తున్నాం, ఏఐని చూస్తున్నాం, టెక్నాలజీని చూస్తుంటే ఆశ్చర్యం. అసలు మానవుడికి దేవుడు ఇంత జ్ఞానం ఎట్లా ఇచ్చాడు అనిపిస్తుంది. అంతరిక్షములో ప్రయాణమయ్యే జ్ఞానము మానవుడు కలిగి ఉన్నాడు. అయితే మానవుణ్ణి సృష్టించిన దేవుడు, అంతరిక్షములను సమస్తాన్ని సృష్టించిన దేవుడు, వాటన్నిటికంటే పైన ఉన్నవాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన గొప్పవాడు. ఆమేన్. సముద్రము చెలరేగిపోతూ ఉన్నది, గాలి తుఫాను చెలరేగిపోతూ ఉంటే దేవుడు సముద్రాన్ని గద్దిస్తున్నాడు, గాలిని నిమ్మలపరుస్తూ ఉన్నాడు. సృష్టి మీద ఆయనకి అధికారం ఉన్నది బిడ్డ. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుడు సూర్యుడిని శాసించగలిగితే, చంద్రుణ్ణి శాసించగలిగితే, నా జీవితంలో వస్తున్న కలవరాలను కూడా శాసించగలడు. నేను వెయిట్ చేస్తున్నటువంటి అద్భుతాలు కూడా ఆయన చేయగలిగిన వాడు, భీకరమైన కార్యములు చేయగలిగిన వాడు, బలశౌర్యము కలిగిన దేవుడు ఆయన. అందుకే యేసన్న గారు చక్కటి పాట రాశారు, బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా. బలశౌర్యము కలిగిన దేవుడు ఆయన, శతకోటి సైన్యముల కంటే గొప్పవాడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆమేన్. ఆయన సైన్యాలకు అధిపతి అయిన దేవుడు. ఆయన గొప్పతనాన్ని మనం చూసినట్లయితే ఆయన సృష్టి అంతా మనకి తెలియజేస్తుంది. నోవాహు, పెద్ద ఓడ కట్టవయ్యా, ఆ ఓడలో నీ కుటుంబం వెళ్ళండి, జతలుగా ఆ యొక్క జంతువులను, పక్షులను తీసుకువెళ్ళు అని దేవుడు నోవాహుకు ఆదేశం ఇచ్చినప్పుడు, అది వరకు చూడనటువంటి జల ప్రళయాన్ని, ఆకాశపు తూములు విప్పినప్పుడు, కింద నుంచి భూమి నెరలు విప్పబడి కింద నుంచి నీళ్లు, పైన ఆకాశము తూములు విప్పినప్పుడు అక్కడి నుంచి నీళ్లు, జల ప్రళయం వచ్చిందట. జల ప్రళయములో నోవాహు, భూమి అంతట్లో నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. మానవుని పట్ల దేవుడికున్న ప్రణాళిక చాలా గొప్పది. చెల్లి, తమ్ముడు, నీ మీద దేవుడికున్న ప్రణాళిక గొప్పది. దేవుడు నిన్ను చూడట్లేదు అలా అనుకోవద్దు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు. హాగర్ని చూచిన దేవుడు, అరణ్యంలో ఇష్మాయిలను చూచిన దేవుడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన వాడు. ప్రభువు గొప్పవాడు, గొప్ప దేవుడని, శక్తివంతుడని, గలమెత్తి నిన్ను నేను కీర్తించదని అని పాటలు రాస్తూ ఉన్నారు భక్తులు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన గొప్పతనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఈ సృష్టి యావత్తు నీ మాట వింటుంది కదయ్యా.
సముద్రము ఆయన మాట విన్నది, సింహములు ఆయన మాట విన్నాయి, అగ్ని ఆయన మాట విన్నది, సముద్రాలు సమస్తము పర్వతములు ఆయన మాట వింటా ఉన్నాయి. అయితే దేవుడు నీ జీవితంలో ఏమైనా కార్యము చేయాలని నువ్వు అనుకుంటే అవి కూడా దేవుని మాట వింటాయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాల్లో అద్భుతం చేస్తాడు. ఆమేన్. ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన గొప్పతనం ఎక్కడ మనం చూడగలమంటే, ఆయన గొప్పవాడు, సృష్టి మీద అధికారము కలిగిన దేవుడిగా మనం చూస్తున్నాం. రెండవదిగా 12వ వచనాన్ని మనం చదువుదాం. యెహోషువ ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలులు ఇక్కడ యుద్ధము చేస్తూ ఉన్నారు. అక్కడ యుద్ధములో ఒక లీడర్ యెహోషువ కనిపిస్తున్నాడు. యెహోషువ నైపుణ్యత కలిగిన వాడు, యుద్ధశూరుడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, కష్టపడేవాడు, దేవుని యొక్క పక్షాన నిలబడి యుద్ధములు చేయువాడు, యెహోవా పక్షాన నిలబడిన వాడు, విశ్వాసము కలిగిన వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. అయితే దేవుడు ఆ రోజున జరిగే యుద్ధములో ఇశ్రాయేలుల చేతికి శత్రువులను అప్పగించాలని తలుస్తా ఉన్నాడు. ఆమేన్. ఈ శత్రువు నా చేతిలోకి రావాలి అని మనిషి తలంచడం కాదు, దేవుడు తలుస్తూ ఉన్నాడు. మన శత్రువులను ఓడగొట్టే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మన ప్రార్థనలు, మానవుని యొక్క ప్రార్థనలను ఆలకించి జవాబిచ్చి శత్రు సైన్యాన్ని ఓడగొట్టేవాడుగా ఉన్నాడు. శత్రువు ఏదైనప్పటికీ, సమస్య అయినప్పటికీ, అపవాది శోధనలైనప్పటికీ, ఎవరైనా నీ మీద మరి వ్యతిరేకంగా లెగుస్తున్నప్పటికీ కూడా దేవుడు శత్రువు నోరును మూయించే దేవుడై ఉన్నాడు. వాళ్ళ మీద వారికి ఓటమిని అనుగ్రహించి తన ప్రజలకు ఏం చేస్తాడట? విజయాన్ని అనుగ్రహిస్తాడట. రెండవదిగా దేవుని యొక్క గొప్పతనము ఎక్కడ బయలుపరచబడతా ఉన్నది అనంటే, మానవుని యొక్క ప్రార్థనలను ఆలకించి జవాబు ఇచ్చే విషయంలో ఆయన గొప్పతనము. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి వినేది? ఎవరండి ప్రార్థనలు వినేది? ప్రార్థన యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు లోయలో నిలువుము అంటున్నాడు. యెహోవాకి ప్రార్థన చేస్తున్నాడు. ఒక మనిషి, నీలాంటి నాలాంటి మనిషి. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు అగ్నిని కురిపిస్తూ ఉన్నాడు. నీలాంటి నాలాంటి మానవులు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనలు ఆలకించే విషయంలో గొప్పవాడిగా మనకు కనిపిస్తుంది. ఆయన కంటే ఎవ్వరూ చేయలేరు ఇవి. ఆమేన్, హల్లెలూయా. ఎంత సమస్యలైనప్పటికీ కూడా దేవుడు తీసేయగలడు, మన ప్రార్థన ఆలకించగలడు. కన్నీటి లోయలలో దేవుడు మనకి తోడై ఉండే దేవుడై ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. మోకరిస్తున్నావా నువ్వు? నీ సమస్య దేవుడి దగ్గర పెడుతున్నావా? ప్రతి ఉదయం ఎవరితో మాట్లాడుకునే దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? ప్రతి రాత్రి పడుకునే ముందల, ఇక నీ దినాన్ని ముగించే ముందల దేవునితో మాట్లాడి పడుకుంటున్నావా? దేవునితో 1 గంట సమయం ప్రత్యేకంగా తీసుకుంటున్నావా? దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? ప్రార్థన చేసే అనుభవం నీకుందా? గోజాడే అనుభవం నీకుందా? మొర్రపెట్టే అనుభవం నీకుందా? యేసు ప్రభు వారు, అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది, యేసు ప్రభు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో, కన్నీళ్లతో, యాచనలతో ఆయన ప్రార్థన చేశాను అని ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన గోజాడట, కన్నీటితో యాచనలు చేశాడట. మరణము నుండి తప్పించగలిగిన వానికి ప్రార్థనలను, విజ్ఞాపనలను చేశాడట. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే ఒకవేళ చేయకపోతే నీకు జవాబు ఎక్కడి నుండి వస్తుంది? సృష్టి మీద అధికారము కలిగిన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు, నీ ప్రాణాన్ని, ఆత్మను రక్షించగలిగిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. అది ఎంతటి సమస్య అయినా దేవుడు తీర్చడానికి సమర్థుడు. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నా
ఆదిల సమానము. ఆయనకి ఇళ్ళలో సాధ్యమైనది ఏదీ లేదు బిడ్డ. ప్రభువా, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడినే ఆపేసావే, చంద్రుడినే నిలిపేసావే, ఒక దినమెల్లా నిలిపేసావు కదా ప్రభువా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆలకించావు. మోషే సముద్రం ఎదుట నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆలకించావు కదయ్యా. నా ప్రార్థన ఆలకించవా అని అడిగితే దేవుడు అంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాను. అడుగుడే మీకు ఇయ్యబడను అంటున్నాడు, తట్టుడే మీకు తెరవబడను అంటున్నాడు. అడుగు ప్రతివాడు పొందుకుంటాడంట. చెల్లి, నువ్వు అడుగు, ఆయన మందిరంలోనికి వచ్చి అడుగు, ఆయన సన్నిధిలో మోకరించి అడుగు. యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు తన గొప్పదనాన్ని, తన బలశౌర్యత్వాన్ని కనపరుచుకున్న దేవుడు ఆ రోజు అది చూసి ఈ రోజు వరకే ప్రతి మానవుడు ఆ యొక్క సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుని చరిత్రలో అది నిలిచిపోయినదండి. అద్భుతం నిలిచిపోయినది. అంత గొప్ప అద్భుతము దేవుడు అలనాడు చేశాడు యెహోషువ కాలంలో. నీ జీవితంలో కూడా చేయగలడు. అద్భుతాలు చేయగలిగిన దేవుడను మనం సేవిస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 33:3 మనం చూసినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమేన్. మనం ప్రార్థన చేస్తానట, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఇఫ్ యు కాల్ అంటు హిమ్, హీ విల్ ఆన్సర్ యూ. నువ్వు ఆయన్ని పిలిస్తే చాలు, ఆయన నీకు జవాబు ఇస్తాడట. నానా, డాడీ, అన్నా, ఏసయ్యా అని పిలిచి మనం అడిగితే దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు అడగటమే ఆలస్యం, విశ్వాసముతో అడుగు. యెహోషువ విశ్వాసముతో అడిగాడు. అది ఎంత ఛాలెంజో తెలుసా? యుద్ధము జరుగుతూ ఉన్నది. ఒకవేళ సాయంత్రం అయిపోయి యుద్ధం ఆగిపోతుందేమో. మిట్ట మధ్యాహ్నము యెహోవాకు మొరపెడుతున్నాడు యెహోషువ. మొరపెడుతున్నాడు, విశ్వాసముతో మొరపెడుతున్నాడు. ఎంత ఛాలెంజింగ్ ప్రేయర్ చేస్తున్నాడు. అబిగైల్ అంటుంది దావీదుతో, యెహోవా యుద్ధములు చేయువాడా. ఆమేన్. దావీదు అంటున్నాడు, గొలియాతు ఎదురుగుండా నిలబడి యుద్ధం యెహోవాదే అంటున్నాడు. నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఉన్నాడు. నీ పక్షాన పోరాడే మనుషులు లేరేమో. నీ తల్లిదండ్రులు నీ పక్షాన పోరాడలేకపోతున్నారేమో. నీ అన్న తమ్ములు నీ పక్షాన పోరాడలేకపోతున్నారేమో. నీ స్నేహితులు నీ పక్షాన పోరాడలేకపోతున్నారేమో. ఓడిపోతున్నావేమో. అయితే నువ్వు యెహోవాకు మొరపెట్టు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు మొరపెట్టు. ఆయన పోరాడతాడు నీ పోరాటము. ఆయన వింటాడు నీ ప్రార్థన. ఖచ్చితంగా ప్రార్థనను ఆలకించే దేవుడై అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే విషయంలో ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన అంటే చిన్న చిన్న విషయాలు కాదండి, పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడట. ఆమేన్. హల్లెలూయా. పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడు. సృష్టిని యావత్తుని శాసించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి అడుగుదాం, పొందుకుందాం. యెహోషువ అడిగాడు, పొందుకున్నాడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని చూశాడు. ఆమేన్. మూడవదిగా 10వ అధ్యాయం 14 యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. తన ప్రజల పక్షముగా ఏమి చేశాడట? యుద్ధము చేశాడట. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు. నిన్ను కొడితే ఆయన కంటి పాపను ముట్టినట్టంట. ఎవరన్నా వెళ్ళి ఆయన కంటిలో ఏలు పెడితే ఊరుకుంటాడా? ఊరుకోడు. వెంటనే ఆ చెయ్యిని పట్టుకుంటాడు.
నీ పక్షాన యుద్ధాలు చేసే విషయంలో ఆయన గొప్పతనాన్ని చూపించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆ రోజు ఇజ్రాయేలుల పక్షంగా ఏం చేశాడంట? యుద్ధము చేశాడంట. మన పక్షంగా యుద్ధము చేసేవాడు. మోషే కూడా అంటున్నాడు, నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనములో వాక్యం ఇలా సెలవిస్తుంది, అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఆమేన్. ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఎందుకయ్యా మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చి ఈ సమస్యలో పడేశావు? మీలో ఎంతమంది అనుకుంటున్నారు, అయ్యా నీ చిత్తం చేశాను కదా, నీ ప్రణాళికకు లోబడ్డాను కదా, ప్రార్థన చేసుకొని నేను అడుగు వేశాను కదా, ఏంటి ఓటమి, ఏంటి సమస్య? అమ్మో, ఇటువంటి సమస్య నేను ఇంక ఎదుర్కోలేను, నా వల్ల కావట్లేదయ్యా, నా శక్తి సరిపోదయ్యా, ఇక నా వల్ల కాదు అని ఏడుస్తున్నావా? నీ చిత్తమే జరిగించాను కదా, అయినా నేను ఎందుకు ఎదుర్కొంటున్నాను ఈ సమస్య? ఇజ్రాయేలులు దేవుని చిత్తము నెరవేర్చారు, దేవుని ప్రణాళిక నెరవేర్చారు, దేవుడి మాట విన్నారు. మోషే ద్వారా విని మోషే దేవుడు పంపించిన నాయకుడిని నమ్మారు. మోషే వెనకాల వెళ్ళారు. యెహోవా సేవకుడని తలంచి మోషే వెనక వెళ్ళారు. కానీ ఎదురుగుండా సముద్రం ఉన్నది. వెనకాల చూస్తే ఇజ్రాయేలు ఐగుప్తు రథాలు వస్తున్నాయి. అప్పుడు సనుగుకుంటున్నారు, గొనుక్కుంటున్నారు, అయ్యో ఈ రథముల కింద మేము పడిపోవాలా, ఈ సమస్యల్లో మేము పడిపోవాలా, చిక్కుకుపోవాలా? మా వేదన దేవానికి అర్థం కావట్లేదా? మోషే, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చంపాలనుకుంటున్నావు అయ్యా అంటే మోషే చక్కటి మాట అంటున్నాడు, భయపడకుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. అగ్నిలో నుండి షడ్రక్ మిషక్ అబేద్నెగోలను విడిపించినవాడు, చెరసాల్లో నుంచి పౌలు శీలను విడిపించినవాడు. నువ్వు నేను సేవిస్తున్న దేవుడు, విమోచించిన దేవుడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్న దేవుడు. ఆయన పడుకోలేదండి, ఆయన చనిపోలేదండి, ఆయన వట్టి విగ్రహము కాదండి. ఆయన సజీవుడై ఉన్న దేవుడు. ఆయన బ్రతికే ఉన్నాడు. మృతుడనైతేనే కానీ యుగ యుగములకు సజీవుడనై అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ఆయన మృతుడైనప్పటికీ ఆయన సజీవుడై యుగ యుగములకు జీవిస్తున్నవాడు. ఆమేన్. మనము సేవిస్తున్న దేవుడు అల్ఫయు ఒమేగయు అయిన దేవుడు ఆయన, ఆదియు అంతమై ఉన్న దేవుడు ఆయన, సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. ఏదో వింటున్నాము, ఏదో మందిరంలోకి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. నో 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 నో, దేవుడు సజీవుడుగా ఉన్నాడు. ఇప్పటికీ మన ప్రార్థనలు ఆలకించి మన పక్షాన యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు. మనం అడగటమే ఆలస్యం, మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, భయపడొద్దు. ఓ ఇశ్రాయేలీయులారా, మీ వెనకాల వస్తున్న ఐగుప్తు రథాలను చూసి, ఆ భీకరమైన సైన్యాన్ని చూసి భయపడొద్దు. మన ముందర ఉన్నవాడు ఆ సైన్యముల కంటే ఇంకా సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మీరు భయపడొద్దు. యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడండి. ఈ రోజు మిమ్మల్ని రక్షించబోతున్నాడు. ఆయన రక్షణ హస్తము నీ మీదకి రాబోతూ ఉన్నది. మీరు ఊరక ఉండి చూడుడి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరని వాక్యం సెలవిస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తాం, అపాయింట్మెంట్ తీసుకుంటాం, కార్డు రాయిస్తాం. రాయించిన తర్వాత రాయించిన వెంటనే లోపలికి తీసుకెళ్తారా మాట్లాడడానికి? లేదు, కొంతసేపు కూర్చోబెడతారు, వెయిట్ చేయండి అంటారు. వెయిట్ చేసే క్రమంలో ఈ డాక్టర్ గారు నాతో మాట్లాడతారా లేదా అని ఆలోచించాం. ఎప్పుడు లోపలికి పిలిస్తే అప్పుడు మాట్లాడాలి అనుకుంటాం కదా. అంతే, దేవునికి చెప్పిన తర్వాత, మన సమస్య చెప్పేసిన తర్వాత వెయిట్ చేయాలి. జస్ట్ వెయిట్.
వెయిట్ అపాన్ ద లార్డ్. ఒక వెయిటింగ్ రూమ్లో ఉన్నట్లుగా వెయిట్ చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఊరకయే నిలుచుండు, టెన్షన్ పడద్దు, దేవుడు కార్యం చేస్తారు. వాక్యము సజీవమైనదయ్యా, అబద్ధం ఆడదు. ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, కానీ నా మాటలు ఎన్నడూ గతించు. నీ సమస్య ఏంటో నాకు తెలియదు, నీ ప్రార్థన రిక్వెస్ట్ ఏంటో నాకు తెలియదు, నువ్వు ఏ పరిస్థితిలో వెళ్తున్నావో నాకు తెలియదు. చెల్లి, తమ్ముడు, అక్క, దేవుడు నీ మొరని ఆలకిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన. నేడు యెహోవా రక్షణను మీరు ఊరకయ్య నిలుచుండి చూడుడి అని మోషే చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఊరక నిలుచుండి చూడు, అడుగు, నిలుచుండి చూడు విశ్వాసముతో. నాడు యెహోవా ఇశ్రాయేలుల మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇప్పటి వరకే మీరు చూసిన ఆ ఇశ్రాయేలీలు ఇక మీరు ఎన్నడూ చూడరు అని మోషే చెప్పేశాడు. అంతే, నిజంగానే ఇక ఎన్నడూ వారు చూడలేదు. మరలా ఐగుప్తు చెరలోనికి వారు వెళ్ళలేదు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నువ్వు వెళ్తున్న సమస్య ఇక ఎప్పుడు నువ్వు చూడవు. ఊరకే నిలుచుండి చూడు. ఆ సమస్య నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. సమస్యలను పరిష్కరించటంలో దేవునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. జస్ట్ లెట్స్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుడు కార్యం చేస్తాడు. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరకయ్యి ఉండవలెనని ప్రజలతో చెప్పు. ఊరకుండా ఉండండి. యెహోవా మీ పక్షాన ఏం చేస్తున్నాడు? యుద్ధము చేస్తూ ఉన్నాడు. దావీదుకు కోపము రేగిపోతూ ఉంటే నాబాలు విషయంలో అబీగైలు వెళ్ళి ఆ కోపాన్ని చల్లారుస్తూ, నీ జీవము యెహోవా చేతిలో ఉన్నదయ్యా, మూట కట్టబడి ఉన్నది, నీవు యెహోవా యుద్ధములు చేయువాడవు అని రాజు పాదాల మీద పడి ఉన్నది. ఆమేన్. మనము కూడా దేవుని పాదాల దగ్గర పడటమే మన పని. ఆయన గొప్పతనం, మన పక్షాన యుద్ధములు చేసే విషయంలో ఆయన గొప్పతనాన్ని చూపించుకుంటున్నాడు. సాక్ష్యాలు చెప్తాం మనం. కార్యాలు జరిగిన తర్వాత ఇది దేవుని కృపయే, ఇది ఏ మానవుడు చేసింది కాదు, నా జ్ఞానం వల్ల వచ్చింది కాదు, నా శక్తి సామర్థ్యాల వల్ల వచ్చింది కాదు, ఇది దేవుని కృప, ఆయన గొప్పతనమే అని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన గొప్పతనం బయటపడుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుని యొక్క గొప్పతనం, ఆయన సృష్టిని శాసించగలిగిన వాడు, నరుని యొక్క ప్రార్థన ఆలకించే విషయంలో గొప్పతనం చూపించుకుంటున్నాడు, వెల్లడిపరుచుకుంటున్నాడు. మూడవదిగా మన పక్షాన యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు. నీ పక్షాన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. కలవరపడకు, బాధపడకు, కన్నీరు కార్చుకు. ఆయన పాదాల దగ్గర కార్చి విజ్ఞాపన చేసి గోజాడి ఇక అక్కడి నుంచి ఊరక ఉండు. వెయిట్ అపాన్ ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూడు. దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడు, భీకరమైన కార్యాలు చేసే దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా జీవితాల్లో జరిగించండి నాయన, అద్భుతాలు జరిగించయ్యా, ఆశ్చర్య కార్యములు జరిగించయ్యా. యెహోషువ అలనాడు అమోరీయులతో యుద్ధము చేసినప్పుడు ఎటువంటి మనవి చేశాడు అయ్యా తండ్రి, అటు రీతిగానే మేము కూడా మనవి చేస్తున్నామయ్యా. ఏలియా ప్రార్థించాడు, నువ్వు ప్రార్థన ఆలకించావు. మోషే ప్రార్థించాడు, మోషే ప్రార్థన ఆలకించావు. వారి పక్షాన యుద్ధాలు చేసిన దేవుడు నాయన, మా పక్షాన కూడా యుద్ధములు జరిగించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, నీ సన్నిధితో మమ్మల్ని నింపండి నాయన, నీ కృప మాతో ఉంచమని అడుగుతున్నామయ్యా. నిరంతరము ఎల్లవేళలా నీ వైపు చూస్తూ మేము విశ్వాసముతో నడుచున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబాలన్నిటినీ నీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగిస్తున్నాం.
మేము చేసే ప్రతి విజ్ఞాపన ప్రార్థనకు జవాబిచ్చి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.